గత ఏడాదితో పోలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 6% ప్రగతి కనిపించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇది ఒక మంచి శుభపరిణామమన్నారు. మార్చి మాసంలో సీఎస్టీ, వీఏటీ ఓవరాల్ గ్రోత్ 600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిందన్నారు. భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. సెక్రటరియట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. అపార్ట్మెంట్లు, ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదన్నారు. విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిజేషన్ ఏఎన్పీఆర్ వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకొని పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీలో సభ్యులుగా చేర్చాలన్నారు మంత్రులు. గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు మంత్రులు. ఇక పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలన్నారు మంత్రులు. నిర్మాణం అనుమతుల విషయంలో హెచ్ఎండీఏ వేగం పెంచాలని సంబంధిత అధికారులకు మంత్రుల బృందం సూచించింది.